హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం మాట్లాడేది ఎపిసోడ్ 27 ఫ్రైడే నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి. అయితే ఈ ఎపిసోడ్లో స్టార్టింగే మనం చూసాము. మీరు చూస్తుంటే సంజన గారు 7 గుడ్లు దొంగతనం చేసి స్టోర్ రూమ్కి వెళ్ళి తినేయడం అనేది ఎంతమందికే కరెక్ట్ అనిపించింది. నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఆమె ఫన్నీగా చేయొచ్చు, లేదంటే ఇంకోటి ఏదో సరదాగా చేయొచ్చు, కానీ ఆ సరదాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనిషికి ఒక గుడ్డో 2 గుడ్లో ఒక అలాట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని తినాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంత స్వీట్ వచ్చినా అది చాలా ఎంతో గొప్పగా, లేదా ఎంత బిర్యానీ వచ్చినా చాలా గొప్పగా, ఎంత లెగ్ పీస్ వచ్చినా చికెన్ పీస్ వచ్చినా గొప్పగా ఫీల్ అయ్యే టైంలో ఒక గుడ్డు అనేది కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మేబీ మనం బయట నుంచి చూసే వాళ్ళకి నార్మల్గా అనిపించవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇవాళ మార్నింగ్ జరిగిన డిస్కషన్లో కూడా చూడండి, తనూజ అలుగుద్ది ఏంటి ప్రోటీన్ పౌడరు భరణి గారు అడగగానే ఇవ్వలేదనో, లేకపోతే రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా అనే దాంట్లో ఫీల్ అయింది. మేబీ ఆమె కక్కుర్తి అని కాదు, బట్ ఆమె తినాలనుకుంది. బట్ ఆయన ఏంటి ప్రోటీన్ పౌడర్ మేబీ ఆయన అనుకున్న దానికి తెచ్చుకున్న క్వాంటిటీకి మేబీ ఆయన ఆలోచించవ్వలేదా, లేకపోతే ఏంటనే నాకు తెలియదు, కానీ అనిపించలేదు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ దానికే ఫీల్ అయింది. ఏదో తినాలనిపిస్తుంది, ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది, అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్గా ఉన్నప్పుడు. మరి అలాంటి అందరికి సంబంధించిన ఒక హక్కుని సంజన గారు సరదా అనే ఒక ముసుగులో ఆమె ఆకలి తీర్చుకుంటుంది పైశాచికంగా అని నాకు అనిపిస్తుంది. అంటే మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాం, చెడు చేసినప్పుడు చెడు అని చెప్పాలి. శాడిజంగా లిమిట్స్ క్రాస్ అయినప్పుడు అది వేరే విధంగా మనిషిని పోర్ట్రేట్ చేసుద్ది అనేది ప్రూవ్ అవుతుంది. ఒకప్పుడు సరదాగా చేసి ఉండొచ్చాము, ఇప్పుడు అది సరదాగా ఉండదు. అది రాను ఇప్పుడు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. రీతూ చౌదరి నాకు గుడ్డు కావాలి, నేను ఏదో నంచుకొని నిజంగా అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు కూడా ఈరోజు ఎందుకో ఆమ్లెట్ వేసుకొని తినాలనిపిస్తుంది అంటారు. నేను కూడా మా మిస్సెస్ని అడుగుతాను చేయమని చెప్పి. సో వాళ్ళు అలా కోరుకుంటున్న దాన్ని మీరు ఎలా తీసేసుకుంటారండి? నాకైతే ఫెయిర్ అనిపించలేదు. ఈ విషయంలో అందరూ కలిసి ఆమె ఏమన్నా సరే అది పడాల్సిందే అనేది అయితే నా ఫీలింగ్ అనిపించింది. ఇంతకుముందు అందరూ అంటున్నారంటే ఏంటి అందరూ పడిపోతున్నారు అనుకున్నాం, కానీ ఈ విషయంలో మనకు మాత్రం సంజన గారు చేసింది 100కి 100 మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉండగా 4 కంటెండర్స్ అయితే కెప్టెన్సీకి పోటీ పడుతున్నారు ఈ ఎపిసోడ్లో. ఎవరు రాము రాథోడ్, ఎమాన్యుల్, రీతూ చౌదరి అండ్ పవన్ కళ్యాణ్. ఇక్కడ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కొంత సపోర్ట్ ఉంది. ఎవరితో అంటే రీతూ చౌదరి కానీ, ధీమాన్ పవన్, తనూజ, ఇంకా మిగతా తర్వాత శ్రీజ, వీళ్ళందరూ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక బ్యాచ్ కాబట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. ఈ తర్వాత ఎమాన్యుల్కి వచ్చేసరికి భరణి గారు సపోర్ట్ చేస్తారు, సంజన గారు సపోర్ట్ చేస్తారు. అది రాము రాథోడ్కి వచ్చేసరికి సుమన్ శెట్టి కానీ భరణి గారు కానీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే భరణి గారు తమ్ముళ్ళ అనుకుంటాడు కాబట్టి. ఇంకా రీతూ చౌదరికి సరే ధీమాన్ పవన్ ఉన్నాడు, ధీమాన్ పవన్ తనూజ చేస్తుంది. వీళ్ళిద్దరు మెజారిటీ చేస్తారు, ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా డౌన్ అనుకుంటారు. అయితే ఇది మనం అనుకునేది, మన ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది. కానీ ఈవెన్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఎమాన్యుల్ భరణి గారిని అడిగాడు, అన్న నాకు కొద్దిగా సపోర్ట్ చేయన్నా అని చెప్పి, మనవాడు నీకు నేను చేయను అన్నాడు. ఎందుకు అన్నా అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, యాజ్ అ కెప్టెన్గా సంజన గారు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, నిన్ను కెప్టెన్సీ ఒక కెప్టెన్గా నిన్ను బిహేవ్ చేయనివ్వరు, నిన్ను ప్రతిసారి ఆమె డామినేట్ చేసిద్ది అనిపిస్తుంది అన్న. కాకపోతే ఎప్పుడు కూడా సంజన గారి వల్ల ఎమాన్యుల్ అయితే డామినేట్ చేయబడి ఆమెకు అనుకూలంగా ఎప్పుడు కూడా మాట్లాడాడని కానీ తప్పుని ఒప్పని చెప్పాడని కానీ అయితే ఎప్పుడూ లేదు. పక్కన భరణి గారికి కూడా మనం చూసే మనకల్లా 24/7 పక్కన భరణి గారు ఉంటారు, భరణి గారికి కూడా క్లారిటీ ఉంది. బట్ భరణి గారు ఈ విషయం అయితే ఏదైతే ఉందో రీజన్ చెప్పాడో ఆ రీజన్ చెప్పకుండా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమాన్యుల్ ఎక్కడ కూడా ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడాడనేది నాకైతే అనిపించలేదు. మిస్టేక్ చేసిన ఒప్పుకుంటాడు అప్పటికప్పుడే తప్ప ఎప్పుడు ఆడలా. అందులో సంజన గారు తప్పు చేస్తుందని 100% ఆయన తెలిసినప్పుడు ఆమె చెప్తే చేసాడంటే ఈయన కూడా తప్పుడు అయిపోతాడని ఎమాన్యుల్కి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉందన్న విషయం చూసాం మనకు తెలిసినప్పుడు భరణి గారికి తెలియదా క్వశ్చన్. కానీ భరణి గారు రాము రాథోడ్ని తమ్ముడుగా అనుకుంటున్నాడు కాబట్టి గెలిపించడంలో తప్పు లేదు. కానీ ఎమాన్యుల్ అడిగినప్పుడు చెప్పిన రీజన్ అయితే మాత్రం తప్పని నా ఫీలింగ్. అది కరెక్ట్ కాదనిపించింది. ఆ విషయంలో అయితే మాత్రం ఎమాన్యుల్ చాలా ఫీల్ అయ్యాడు, పక్కన వాళ్ళకి కూడా చెప్పాడు. నాకు కూడా అది రాంగ్ అనిపించింది భరణి గారు చేసిన పని ఏదైతే ఉందో. ఇదొక వర్షన్ జరుగుతుంటే తనూజ వచ్చి తన సెంటిమెంట్ డాడీ సెంటిమెంట్తో భరణి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేసి నేను ఎలా అయినా మా డాడీ నాకు సపోర్ట్ చేస్తానని అందరితో చెప్పాను అని చెప్పి
ఈ రకమైన వెరైటీ లాబింగ్ చేయడం. అదే చెప్పేది నేను తనుజ గారి విషయంలో ఫస్ట్ నుండి కూడా నేను అనేది ఏంటంటే ఆమె ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో అయితే భరణి గారి విషయంలో పదే ట్రై చేయడం అనేది చాలా చండాలంగా అనిపించింది. ఇప్పుడు మీరు గేమ్ ఆడాలనుకున్నప్పుడు జెన్యున్గా గేమ్ ఆడండి. అక్కడ ఏదైతే జెన్యున్గా మీరు సపోర్ట్ అడగాలనుకుంటున్నారో అడగచ్చు, తప్పలేదు. కానీ ఇలా నేను చెప్పేశాను, మీరు మీకు మాకున్న బాండింగ్ని బట్టి మీరు సపోర్ట్ చేస్తారని అందరితో చెప్పేసుకున్నాను, నేను ఆశిస్తున్నాను అని చెప్పి ఎమోషనల్గా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసినట్టయితే నాకు అనిపించింది. అది కరెక్ట్ కాదు. యాక్చువల్ నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. పవన్ కళ్యాణ్కి రీతూ చౌదరి డిమాండ్ పవన్ అన్యాయం చేశారా? నా ఫీలింగ్లో అయితే మాత్రం అన్యాయం చేశారని అనుకుంటాను. ఎందుకంటే మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు ఫస్ట్ నుంచి. ఎపిసోడ్ 1 నుంచి మనం చూస్తున్నాం వాళ్ళని. మంచి బాండింగ్ ఉంది, ఒకరికొకరు మంచి సపోర్ట్, ప్రతి గొడవలో సపోర్ట్ చేసుకున్నారు. అంత బాగున్న వాళ్ళు ఈరోజు వాళ్ళలో వాళ్ళే అలాగ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాలంటే అట్లీస్ట్ కట్టసీ మీద అయినా సరే ఆయన్ని గేమ్లో ఉంచవచ్చు. బయట వాళ్ళు ఓకే, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూపు కానోళ్ళు వాళ్ళు చేశారంటే నమ్మచ్చు. కానీ ఒక ఫ్రెండ్స్గా ఉన్న డిమాండ్ పవన్, రీతూ చౌదరి ఇద్దరు ఒకటైపోయి పవన్ కళ్యాణ్ని తప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తను గేమ్ ఫస్ట్ నుంచి బాగా ఆడాడు కదా, చాలా బాగా ఆడాడు, ఎక్సలెంట్గా ఆడాడు. ఇంకోటి ఇక్కడ రీతూ చౌదరి కానీ పవన్ కళ్యాణ్ కానీ పోటీ పడిపోయి గెలవాల్సిన గేమ్ ఏం కాదు ఇది. పవన్ కళ్యాణ్ని తీయించడంలో అర్థం లేదనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా రీతూ చౌదరి ఎఫెక్ట్ అవ్వదు గేమ్లో. సో డిమాండ్ పవన్ ఎప్పుడైతే విన్ అయ్యాడో డిమాండ్ పవన్కి వచ్చే ముందు చెప్పింది ఫుల్ లాబింగ్ చేసిన బాతుల్లో ఏమనంటే కళ్యాణ్ తీసేయండి, కళ్యాణ్ తీసే అని చెప్పింది. దాన్ని అలాగే డిమాండ్ పవన్ తీసుకొచ్చి పాటించాడు. ఇది ఎన్ని రోజులు సాగిస్తాడు డిమాండ్ పవన్? ఈ రీతూ చౌదరి అనే మాయలో పడి తన ఆటను మర్చిపోయి తనకున్న ఏదైతే ఓట్ పర్సంటేజ్ ఉందో దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే పదే నాగార్జున గారు వచ్చినప్పుడల్లా రీతూ చౌదరికి గత 2 వారాలుగా ఏదో ఒక విషయంలో అక్షంతలు పడతాయన్న విషయం డిమాండ్ పవన్కి అర్థమైంది. అలాంటప్పుడు డిమాండ్ పవన్ ఏం చేయాలి? ఓహో, జనాలు దీన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు, సో మేము కంట్రోల్లో ఉండాలన్న విషయం డిమాండ్ పవన్కి అర్థం కావాలి. అది అర్థం కాకుండా ఆమె చెప్పిందని చెప్పి పవన్ కళ్యాణ్ తీయడం. ఇప్పుడు అదే విషయంలో పక్కనున్న ఎమాన్యుల్ని తీయచ్చు, తర్వాత రామరాథోడ్ని తీయచ్చు కదా. రీతూ చౌదరిను ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, కళ్యాణ్ వీళ్ళిద్దరిని ఉంచచ్చు కదా. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు తీయిస్తారు కంపల్సరీ. అంతేగాని వీళ్ళిద్దరు గేమ్ ఆడి గెలవాల్సిన కంటెండర్షిప్ అయితే గేమ్ అయితే కాదు ఇది. సో ఎవరి వల్ల ఎఫెక్ట్ ఉండదు. కళ్యాణ్ బాగా ఆడతాడు ఫిజికల్గా, అంత మాత్రం ఇది ఫిజికల్ గేమ్ కాదు కదా నా ఉద్దేశం. సో ఇది ఇల్లాజికల్గా ఉంది. అలాగే ఇది జరిగిన తర్వాత కూడా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఏడ్చేసి జనాలకు కూడా అది అంటే తన మీద నెగిటివ్ వచ్చింది అనేది అర్థమైపోయింది రీతూ చౌదరికి. దాన్ని కవర్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేనేం మోసం చేశాను, నేనేం తప్పు చేశాను అని చెప్పి పదే రివర్స్ గేర్లో పవన్ కళ్యాణ్ మీద పడిపోతే చూసేవాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ నువ్వు చేసిన తప్పు ఏంటి అనేది. సో నా అభిప్రాయం ప్రకారం అయితే రీతూ చౌదరి దొంగ ఆట ఆడడంలో సిద్ధహస్త్రాలు. ఎందుకంటే నేను ఆడిన ఫ్లోరా గారితో ఆడిన ఆటలో కూడా ఆమెని ఎలనివ్వకుండా చేస్తూ ఈమె ఆట ముగించేసింది. ఎంతవరకు కరెక్ట్ అది? ఎంత రాంగ్ అది? చాలా రాంగు. ఆ మైండ్ సెట్ అంటే ఆ ఆలోచన విధానం, థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా వరస్ట్ థింకింగ్ ప్రాసెస్ రీతూ చౌదరిదని. శ్రీజ కూడా ఎమాన్యుల్ని తీయడంలో ఎలిమినేట్ చేయడంలో కంటెండర్షిప్ నుండి అయితే నాకేం అర్థం కాలేదు. ఆమె కెప్టెన్ చేయడానికి సహాయం చేసింది అనింది. మరి కెప్టెన్గా ఆయన త్యాగం చేశాడు కదా, కెప్టెన్ చేయలేదు కదా ఆయన. కెప్టెన్సీ వచ్చినా ఆయన కెప్టెన్సీ చేయనప్పుడు కెప్టెన్ చేయనట్టే కదా. ఆ రీజన్తో తీసేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి శ్రేషాది అయితే కోడి బుర్ర అనుకుంటాను నేను. ఆమెకి ఏం లాజిక్ మాట్లాడుద్దో ఏం మాట్లాడుద్దు. ఇదే సందు రీతూ చౌదరికి పవన్ కళ్యాణ్కి గొడవ చేయడం ఆలస్యం, ఇదే సందు మధ్యలో దూరిపోయి మొత్తం గేమ్ అంతా ప్లే చేస్తున్న మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరు రీతూ చౌదరిని అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ నువ్వు చేయి అంటే చేయి తీసేయి అని చెప్పి ఏమి పక్క నుండి కోరస్ కూడా ఇవ్వడం చూసాం. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళిద్దరూ చూసుకుంటారు, మధ్యలో ఏం పని. ఇప్పుడు రీతూ చౌదరి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఇష్యూ అది. శ్రేజ మధ్యలో దూరిపోయి దాన్ని అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టయితే నాకు అనిపించింది. అలాగే ఇప్పుడైతే ఎమాన్యుల్ని వితౌట్ రీజన్ సిల్లీ రీజన్గా తీసేసింది అనిపించింది. మొత్తానికి నెక్స్ట్ రౌండ్లో భరణి గారు గంట పట్టుకున్నారు, ఆయనకు అవకాశం వచ్చింది. ఉన్నదల్లా అక్కడ ఎవరంటే రామరాథోడ్, రీతూ చౌదరి. ఆబ్వియస్లీ
రాము రాథోడ్కి ఫస్ట్ నుండి సపోర్ట్ చేద్దామని ఓపెన్గానే చెప్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా రాము రాథోడే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ విన్ అయ్యాడు, కెప్టెన్ కూడా అయ్యాడు. తనూజ గారి నుంచి అయితే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ మూడీగా ఉండి బాధపడుతున్నాడో, తనూజ ఈ తప్పు వాళ్ళ ఫ్రెండ్ చేసిన తప్పుని ఖచ్చితంగా ఖండించాలి. ఒక తప్పు జరిగినప్పుడు ఖండించకుండా నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా నువ్వు ఖండించవు. నీకు ఒకటి నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా ఎక్కేస్తావు. మరణి గారు, ఈ ఇమాన్యులు, రామారావుతోడు వాళ్ళ అలాంటి వాళ్ళ మీద. ఇప్పుడు రీతు చౌదరి తప్పు చేసిందనే విషయం నీకు తెలుసు, కానీ నువ్వు అక్కడ మాత్రం వెళ్ళి ఓదార్చేసి కళ్ళు తుడిచేసి అన్నీ చేస్తున్నావు. ఇప్పుడు ఏమైంది, అక్కడికి వెళ్ళి ఏం చేసావు, కళ్యాణ్ ఓదార్చడంలో ఒక పాయింట్ చెప్పు. ఆ పాయింట్ మరి నువ్వు ఇప్పుడు ఒక పాయింట్ మనం ఫాలో అయితే ఆ పాయింట్ని కళ్యాణ్కి నువ్వు సలహా ఇవ్వచ్చు. స్పోర్టివ్గా తీసుకోవాలి, ఇది పార్ట్ ఆఫ్ ద గేము, నువ్వు ఎలా బాధపడితే అలాగా, నువ్వు ఆ గేమ్ లాగా చూడాలి ఇన్ని అన్నదానివి. నిన్న టాస్క్లో భరణి గారు, ఎమాన్యుల్ గారు నీకు ఫేవర్గా చేయలేదని చెప్పి, ఓడిపోయని చెప్పి, ఎంతకన్నా నేనేం కష్టపడను, అవుట్ ఆఫ్ ద గేమ్ చేసేస్తారని బాత్రూంలోకి వెళ్ళిపోయి గొడవ పెట్టుకొని నిన్ను ఇద్దరు వచ్చి బతిమలాడి డ్రామా అంతా క్రియేట్ చేసావు. మరి ఇదంతా దేనికి క్రియేట్ చేసావు తనుజ గారు? అసలు ఫుల్లీ డ్రామా, ఆ సీరియల్ డ్రామా మొత్తం తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో అయితే ఫుల్గా చూపిస్తుందని అయితే అనిపిస్తుంది. ఏడుపులతో కప్పులు రావు. జెన్యున్గా ఉండాలి, జెన్యున్గా ఆడితేనే ఆడియన్స్ లైక్ చేస్తారు, ఓట్లు వేస్తారు, అలాగే అందరినీ నువ్వు గుర్తుంటావు. అంతేగాని ఇలాగ డ్రామాలు ఆడితే మాత్రం అస్సలు ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో అవి ఫస్ట్ నువ్వు పాటించి కళ్యాణ్కి చెప్పుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. అయితే ఈ వారం రాము రాథోడ్ కెప్టెన్తో ముగిసిందని చెప్పాలి. పెద్దగా మాట్లాడుకోవడానికి ఈ వారం ఏముంటాయండి. సంజన గారు దొంగతనం, 7 గుడ్లు దొంగతనం చేయడం అనేది చాలా వరస్ట్. మిగతా వాళ్ళ కడుపు కొట్టి ఆమె తినడం అనేది కక్కుర్తి అంటారు తప్ప ఆమె ఏదో ఫన్నీగా చేసింది అయితే నేను అనుకోను. అదైతే ధీమాన్ పవన్, రీతు చౌదరి చేసిన పని కళ్యాణ్ విషయంలో చేసింది ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ కాదనిపించింది. ఇంకా వాళ్ళకి తెలియాలి ఇంకా అది ఏంటి అనేది. ఆ విషయంలో కళ్యాణ్ వాళ్ళని ఏ రకంగా క్షమిస్తాడనేది చూడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.